ఎస్సీ గారి ఉత్తర్వులు ఎందుకు ఇచ్చినారు? గతంలో ఒకసారి 2013, 14, 15 సంవత్సరాల్లో పెట్టేటప్పుడు అప్పుడు 4 అని చెప్పి కొంతమంది అధికారుల దగ్గర పోయి ఆపించడం జరిగింది. అప్పటికే కొంత 60-70% సబ్స్టేషన్ పూర్తయింది. మళ్ళీ వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను ఎవరు పలకరనే ఉద్దేశంతో ప్రయత్నం చేయడంలో మా గవర్నమెంట్ వచ్చినాక నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మళ్ళీ దీన్ని కంప్లీట్ చేయాలనే ఉద్దేశంతో మళ్ళీ దీనిని ప్రయత్నం చేయడం జరిగింది. దీనికి మళ్ళా కలెక్టర్ గారు గతంలో 2013లో కలెక్టర్ గారు ఇచ్చినారు, మళ్ళా 2సార్లు కలెక్టర్ ఇచ్చినారు. 2 సార్లు కలెక్టర్ గారు భూమిని ప్రభుత్వ భూమిలో సబ్స్టేషన్ నిర్మాణం చేసుకుని ఇచ్చినారు. అట్లా పరిస్థితుల్లో ఉన్నప్పుడు భూమిని ప్రభుత్వ భూమిలో ఆపమని ఎవరో చెప్తే కొంతమంది పెద్ద మనుషులు దాన్ని ఆపేది ఎవరో ప్రైవేట్ ల్యాండ్ అని ఆపేయడం చెప్పడం జరిగింది. కాబట్టి తర్వాత నేను నిన్న దినము ప్రభుత్వ భూమి 80% కంప్లీట్ అయిన సబ్స్టేషన్ను మాటికి ఎవరో చెప్పిన మాటలని మీరు వింటారని చెప్పి నేను ఈరోజు ధర్నా చేయాలని నిర్ణయం తీసుకొని అందరికీ తెలియజేయడం ప్రజల కోసం. ఇది ప్రజలు నిలిపేయడం అనేది కొంతమందికి మరి వాళ్ళు ప్రభుత్వంలో అభివృద్ధి కార్యక్రమాలు సహకరిస్తామని ఉన్నారా లేదా, అభివృద్ధి కార్యక్రమాలు పొద్దుటలో జరగకుండా ఎవరు ఉన్నారనేది వాళ్ళ విశేషాలు వదిలిపెట్టాను. మళ్ళా నేను ధర్నా చేస్తాను ఈరోజు అని చెప్పిన తర్వాత మరి రాష్ట్ర ప్రభుత్వం కదలిక వచ్చి అందరి దగ్గర నుంచి నాకు ఫోన్ రావడం జరిగింది. 10 గంటలకు మన కలెక్టర్ గారు ఫోన్ చేసి ఎమ్మెల్యే గారు సబ్స్టేషన్ మొదలుపెట్టి నిర్మాణం చేసుకుని రేపటి నుంచి మీరు పని మొదలుపెట్టండి అని చెప్పడం జరిగింది. మరి ఎస్సీ గారు వీళ్ళందరూ కూడా వస్తామని చెప్పి రాలేదు. ఎస్సీ గారు కూడా మాతో మాట్లాడలేదు. కానీ మా పార్టీకి సంబంధించిన నెల్లూరు అయిన శ్రీనివాసరెడ్డి గారు ఎస్సీ గారు వచ్చి మీకు చెప్పి దాన్ని మొదలుపెట్టమని చెప్పి ఎక్కడ నుంచి మీ దగ్గరికి వస్తానని చెప్పడం జరిగింది. కానీ మేము ఒక 50 గంటల సేపు వెయిట్ చేసినప్పటికీ కూడా రాలేదు. మరి డిఈ గారికి ఎస్సీ గారు చెప్పినారు, మేము ఏదో పనులు కూడా రాలేకపోతున్నామని చెప్పినారు. కాబట్టి డిఈ గారు దాని కన్స్ట్రక్షన్ మొదలు పెడతామని చెప్తున్నారు. కాబట్టి ఇది ఈ భూమి 2 సెంట్లు మొత్తం దాంట్లో 33 సెంట్లు సబ్స్టేషన్కి ఇచ్చినారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ జి రమణయ్య, ఎడిటర్, కడప వార్త.